ముఖ్య కారణం ఈరోజు గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 1,00,000 పైన దొంగోట్లున్నాయని చెప్పి పెద్దల ఆరోపణలు చేయడం జరిగింది. నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత వయసు, చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు. నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది. ఈరోజు నిజాలు తెలుసుకోకుండా అసత్యాలు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 2019కి 2,91,427 ఓట్లు ఉండడం జరిగింది. 2024కి వచ్చేసరికి 3,08,000 ఓట్లు ఈ రోజు మొన్న డ్రాఫ్ట్ లో కూడా పబ్లిష్ చేయి రావడం జరిగింది. ఫైనల్ డ్రాఫ్ట్ లో అంటే గత 5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఓట్లు మాత్రమే నమోదవడం జరిగింది. అందులో కూడా తిరుపతి రూరల్ లోనే సుమారు 10,000 పైన ఓట్లు నమోదవడం జరిగింది. దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత 10 కాన్స్టిట్యున్సీల నుంచి జనాలు కావచ్చు, చాలా మంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది. తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ. ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. తిరుపతి రూరల్లోనే 90% ఎక్కువ మంది ఉంటారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో 160 అపార్ట్మెంట్లు, 5,200 ఇల్లు, కొత్త ఇల్లు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది. 5,200 ఇల్లు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్నా, ఒక 1.5 ఇద్దరు వేసుకున్నా కూడా ఒక 10,000 ఓట్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకుల మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్ళి తప్పకుండా ఆమరణ నిరాదీక్షకు కూడా నేను కూర్చుంటానని తెలియజేస్తున్నాను.